కమ్మవారి సేవా సమాఖ్య ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల విస్తృతం చేసేందుకు ప్రతి ఒక్క కమ్మ సామాజిక మేధావులు పెద్దలు ముందుకు రావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఫన్ టైమ్స్ రీక్రియేషన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి సభ్యులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన, అనంతరం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని మండవ రమ సంధానకర్తగా వ్యవహరించగా కార్యక్రమాన్ని కమ్మవారి సేవా సమాఖ్య గౌరవ అధ్యక్షులు డాక్టర్ గన్ని భాస్కర్ రావు సభ అధ్యక్షత వహించారు. రాష్ట్ర అధ్యక్షులు మండవి మురళీకృష్ణ మాట్లాడుతూ చాలా వరకు ఐక్యత లేకపోవటం వల్ల అనేక కార్యక్రమాలు చేయటానికి సాధ్యపడటం లేదని, పెద్దలు సభ్యులు సహకారంతో ఆర్థికంగా నిధులు సేకరణ చేసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు కృషి చేద్దామంటూ పిలుపునిచ్చారు. కార్యక్రమాలు జరిపేటప్పుడు అనేక సమస్యలు సవాళ్లు ఎదురైనప్పటికీ కమ్మవారి సేవా సమాఖ్య ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సమాయత్తమయ్యేందుకు ఈ సమావేశం దోహదపడుతుందంటూ ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేవలం కమ్మ కులానికే కాకుండా ఇతర వర్గాల్లోని పేదలను గుర్తించి వారికి విద్య ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామంటూ తెలిపారు. రానున్న రోజుల్లో అమరావతిలో రాష్ట్ర స్థాయి కమ్మభవన కార్యాలయ నిర్మాణానికి డిజిటల్ మరియు భౌతిక గ్రంథాలయాల ఏర్పాటు కోసం సమన్వయంతో ముందుకు వెళ్ళాలి అన్నారు. దీనితో పాటు ఉద్యోగ సలహాలు, హాస్టల్ వసతులు కల్పించే సేవా బృందంతో పాటు వైద్య ఆర్థిక సహాయం అవసరమైన వారికి వేగవంతంగా అందించడం ముఖ్య ఉద్దేశంగా ఉండాలంటూ పేర్కొన్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు మున్ముందు కమ్మవారి సేవా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించేందుకు సభ్యుల సహకారం ఉండాలంటూ ఆయన పిలుపునిచ్చారు. గూడూరు సత్యనారాయణ, సూరపనేని స్వరూపారాణి, మందలపు జగదీష్, గుమ్మడి రామకృష్ణ, కనకమెడల శ్రీనివాస్ చక్రవర్తి, బొర్రా గాంధీ, జీవి రాయుడు, సామినేని కోటేశ్వరరావు, నల్లూరు చలపతిరావు, కృష్ణప్రసాద్ తదితరులు ఈ కమ్మ సామాజిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల కూడా వేయాలన్నా చూసారా? చెప్పాను ఫస్ట్ అనౌన్స్ చేశాను. ఇద్దరు భాస్కర్ రావు గారు నాగులపల్లి భాస్కర్ రావు గారు అనౌన్స్ చేశాను. సార్ ముందుకెళ్ళండి సార్ ముందుకెళ్ళండి. అనౌన్స్ చేశాను. రాయుడు గారు ఉన్నారు కదా? రాయుడు గారు రండి. తర్వాత నాతో పాటు మన రాయుడు గారు తెలుగు నుంచి ఆయన, నేను, కోటేశ్వరరావు గారు, మన ఈయన కోటేశ్వరరావు, తర్వాత మేము ఐదుగురు కలిసి ఒక మంచి టీం, కొంచెం యంగర్ జనరేషన్ కొంచెం పెద్ద ఒక టీం వేసి ఎలాగా కొంచెం 1 year రన్ చేద్దాం. మన అమ్మ సోదరులందరికీ ఆశ్చర్యంగా సాధారణంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తున్నందుకు ఎంతో సంతోషపడ్డాను. విజయవాడ సెంటర్ అంటేనే అసలు కమ్మవాడకి ఏదో పెద్ద ప్రతినిధి వర్గంలో కావాల్సినటువంటి సెంటర్. మనం ఇండివిజువల్గా ప్రతి ఒక్కళ్ళు థింగ్స్ కలెక్టివ్గా ఎక్కడైనా 10 మంది గట్టిగా నిలబడాలి అని అంటే కుటుంబ రామకృష్ణ అని, సురభారాన్ని, కృష్ణారావు అమ్మాయి ఎంత కష్టపడుతున్నారంటే 10 మందిని గట్టిగా ఫోన్ చేయాలి అని అంటే కూడా ఇంత అవస్థ అయితే ఇంకా కమ్యూనిటీలో మనం ఎంత దూరం దీన్ని సేవా కార్యక్రమం తీసుకెళ్ళగలుగుతాం. వీలైనంత వరకు ఇటువంటి ఆర్గనైజేషన్స్ ఇంకా చాలా రావాలి. నేను వచ్చి 24 hours కనీసం 10 మంది ప్రజల దగ్గరికి వెళ్ళి ఇండివిజువల్గా కూడా ఇది ఏది పురుషంగా ఉన్నా మీరు ఏదో కంగారు పడమాకంటే మీరు ఏదో ఆర్గనైజేషన్ వేరే విధంగా అనుకోవద్దు. మాది సేవా కార్యక్రమం అనేది కమ్మవాడలో అతి పేదమైనటువంటి బోర్డంత మంది ఉన్నారు. చాలా మందికి ఆ పేదరికం గురించి తెలియదు. హైదరాబాద్లో కూర్చొని మేమేం పెద్ద అనుకున్నాం, మేము విజయవాడలో కూర్చొని మీరంతా ఇదే మన సర్కారు పడుతున్నారు. మేము అన్నీ కొంచెం మార్చుకోవాలి. లేని వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎంతవరకు మనం దీన్ని సపోర్ట్ చేయాలి, ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనేది ఆ థియరీ పోయిన గవర్నమెంట్ లో హైదరాబాద్ లో మేము ఒక 30 మంది జస్టిస్ పూరంగం కానీ, బొల్లని కృష్ణ కానీ, అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి విత్ ఇన్ ½ an hour ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది.
మనం 5 సంవత్సరాల తర్వాత అయినా సరే 10 సంవత్సరాల తర్వాత అయినా సరే మనం చేసే ఏదైతే కార్యక్రమం ఉందో దీనికి రిజల్ట్ మన తర్వాత కనపడాలి. ఇవాళ మనం ఏదో ఉద్ధరిద్దాం, మనం ఏదో బ్రేక్ చేద్దాం, కన్యాపడద్దని చెప్పి అందరూ ఒక ప్లాట్ఫామ్ లేదా సెవరల్ మీటింగ్స్ మణిపూర్లో అక్కడ ఇక్కడ అందరూ చేసినా కానీ అదేంటి హైదరాబాద్ కనీసం 15 లక్షల మంది ఉంటే మనవాడు ఎక్కడన్నా మాక్సిమం నేను ఒక 25,000 మంది ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక ఈవెంట్ 2-3 సార్లు చేయగలిగి అది ఆ నంబర్ దాటలేకపోతుంది. ఎందుకు అంత ఆసక్తి ఎందుకు వస్తుంది? అయినా కానీ ఇంకా చలనం రావట్లేదు. యంగర్ జనరేషన్ ఇంకా కొంచెం ముందుకు రావాలి. కుల సంఘం అంటే అన్ని సంఘాలు అందరికీ ఉన్నాయి. కాకపోతే మనదేంటంటే సేవా కార్యక్రమం కోసం అని చెప్పి మేము ఒక జాగ్రత్తగా మా తరం అయిపోవచ్చింది. నెక్స్ట్ 20 వాళ్ళు యంగర్ జనరేషన్ మాకు సమాజాన్ని ఇప్పుడు ఈ కమ్మగూడలో ఏమవుతుందంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళే యాక్టివ్ గా పనిచేస్తున్నారు. 50 సంవత్సరాల లోపాళ్ళు ఎక్కడో ఒక్కడు ఇక్కడికి వస్తున్నారు. ఈ కుల సంఘం కాదు, ఇది సేవా సంఘం. కమ్మవారు ఎప్పుడూ సేవామూర్తులే, దాతృత్వం గలవాళ్లే. ఏదో రాజకీయ లబ్ధి కోసం ఎవరో కొంతమంది మన కులాన్ని కించపరుస్తూ అలాగే ఇంకేదో టార్గెట్ చేస్తూ ఉంటారు. దాన్ని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. మనం సంఘటితంగా ఉన్నంతసేపు ఎవరు మన జోలికి రారు. గత 5 సంవత్సరాలుగా అది కొంచెం ఎక్కువైంది. మనలో ఎవరి కాళ్ళు సేవ చేసుకుంటాం కాబట్టి కొంచెం మెత్తగా ఉంటాం. సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు ఎప్పుడు మెత్తగా ఉంటారు. ఒకరి సంగతి మనకెందురే, మన పని మనం చేసుకున్నాగా మనం తప్పు చేయలేదు. కానీ అదే మన వీక్నెస్ లాగా కొంతమంది, అందరూ కాదు, దాంట్లో రాజకీయ ముసుగులో కొంతమంది మన కులం మీద విషయం చదువుతూ ఉంటారు. ఎప్పుడో ప్రాబ్లం వచ్చినప్పుడే మనం స్పందించకుండా ముందు నుంచి మనం సమైక్యంగా ఉంటే మంచిదని చెప్పేసి గత ఎలక్షన్ అయిన తర్వాత పాత సంఘాలు కొన్ని ఎందుకు మరి ఆర్థిక పరమ ఇబ్బందులతోనూ లేదా వయోభారంతోనూ లేదా ఇంకేదన్నా ఇబ్బందులు ఉంటే అవి కొంచెం వీక్ అయ్యి పనిచేయడం కొంచెం తగ్గించారు. లేదా ఆడవాళ్ళ వాళ్ళకి ఐకమత్యం కుదరకు ఆ టైంలో ఒంగోలు గత ఎలక్షన్లో కొంచెం యాక్టివ్గా చూసే కొంతమంది మన కమ్మ పెద్దలు మీరుంటే బాగుంటుంది అంటే ఇది కొంచెం ముళ్ళ కిరీటం లాంటిది. ఈ బాధ్యత తీసుకోండి. ఎందుకంటే వేరే నా వ్యాపారం చేస్తాం వేరు, కులం బాధ్యతలు తీసుకుంటూ వేరు. చాలా మంది నీకెందుకు పాలిటిక్స్లోకి వెళ్ళొచ్చు కదా, మంచి పేరుంది కదా, సర్వీస్ చేస్తూ ఉంటావు కదా, అన్ని క్యాస్ట్లు నీతో ఉంటారు కదా అంటే అన్ని క్యాస్ట్లు నాతో ఉంటారు, బాగా చాలా నన్ను హక్కులు చేర్చుకుంటూ ఉంటారు. కానీ నేను అదే సోషల్ సర్వీస్ చేస్తున్న టైంలో కమ్మ కులస్తులు చాలా ఇబ్బంది పడుతుంది చూశాను. మనకు ఆత్మాభిమానం ఎక్కువ. ఒక పూట భోజనమైనా మానేస్తున్నాం కానీ బయటకు వచ్చి ఎవరిని అడిగితే ఏమనుకుంటారు, అలాగే పక్కనున్న బంధువులు హెల్ప్ చేయకపోయినా ఎక్కడ ఎగతాళి చేస్తారు అనే భావంతో బయటికి రాలేకపోతున్నాం. దాన్ని గమనించిన మేము దీన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఫైనాన్షియల్గా మనం కంఫర్టబుల్ జోన్లోకి వచ్చాం. అదేవిధంగా అదే టైంలో మా అబ్బాయి నా వ్యాపారం చూసుకుంటానికి ముందుకు వచ్చాడు. 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ గడించాడు. సో కొంత బాధ్యత నేను సామాజిక సేవతో పాటు మన కులాన్ని ఉన్న పేదలకు కూడా సేవ చేయాలి అని మేము మా వాళ్ళు చెప్పింది అంగీకరించాం. అలాగే నాకు కూడా మంచి టీం దొరికింది. మా సెక్రటరీ గారు అవునండి, ఇతర వైస్ ప్రెసిడెంట్ గారు ఇంకా అందరూ సపోర్ట్తో ముందుకెళ్తున్న టైంలో తెలంగాణ నుంచి ఈ హాస్టల్కి సంబంధించి అలాగే కామన్ కిచెన్స్ సంబంధించి గూడూరు సత్యనారాయణ గారు, జగదీష్ గారు, చక్రవర్తి గారు, కుమ్మడి రామకృష్ణ గారు ఇంక ఇతర పెద్దలు ఒంగోలు రావడం జరిగినది. సరదాగా మేమందరం మా ఫామ్ హౌస్లో కూర్చొని మాట్లాడిన టైంలో అందరం కలిస్తే ఎలా ఉంటుంది జిల్లా, ఇలా కాకుండా మీరు బాగా చేస్తున్నారు అన్నప్పుడు 13 జిల్లాలు కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది అండి చిన్న ఆలోచనతో మొట్టమొదటిసారిగా ఒంగోలులో అన్ని జిల్లా ప్రతినిధులు, అన్ని కమ్మ కుల అన్ని తెలంగాణ నుంచి కూడా వచ్చారు. ఆ రోజు అన్ని పెద్దలతో సమావేశం ఒంగోలు ఏర్పాటు చేయండి. దానికి కూడా రాజకీయం అంటే సార్ చూశారు, పొద్దు నుంచి నాకు కానీ కొంతమంది పెద్దలకు కానీ ఈ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తానే ఉన్నారు, మీరు ఎందుకు పెడుతున్నారు, మేము ఏ పొలిటికల్ పార్టీస్ కి వ్యతిరేకం కాదు,
మేము మాకు ఏ పొలిటికల్ పార్టీస్ ఏమి చేయమని కూడా మేము నిర్ణయానికి వచ్చాం. ఆ కులంలో వేరే పార్టీ ఉన్నప్పుడు మేము పోరాడుతూ ఉంటాం, ఈ పార్టీలో ఉన్నప్పుడు పోరాడటానికి వస్తుందేమో ఫ్యూచర్ లో. ఎందుకంటే ఎలక్షన్స్ ముందేమో మనం అంటున్నారు, ఎలక్షన్స్ అయినాక మనగా చేస్తే బాగోదేమో అంటున్నారు. సో అవన్నీ మనకు రాజకీయాలు ఇక్కడ వద్దు, మనకు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మనలో ఉన్న చాలా మంది పేదలు ఉన్నారు, కూలి పనులు కూడా వెళ్తున్నారు. వాళ్ళకి అవసరమైన ఇబ్బందులు తీర్చడం కోసం మేము ఈ అమ్మవారి సేవా సమైక్య ఏర్పాటు చేసిన పెద్దల సంవత్సరంలో దాన్ని నన్ను ఈ పెద్దలు నువ్వైతే ఉన్న వయసులో చిన్నవాడు ఉండాలలో నువ్వు అన్ని జిల్లాలు తిరగారు అని చెప్పేసి నన్ను అధ్యక్షుడు ఉండమన్నారు. దానికి అంగీకరించాను. నేను దాన్ని సమర్థవంతంగా చేయడం కోసమే ఒక్కొక్క 2 నెలలకు ఒకసారి ఒక్కొక్క జిల్లాలో మీటింగ్ ఏర్పాటు చేయడం, దాని నిమిత్తమే ఇక్కడ ఏర్పాటు చేయడం. ముఖ్యంగా ఈ ఫన్ టైమ్స్ క్లబ్ చుట్టూ మన కమ్మ కొలుస్తులే ఉంటారు. అలాగే ఎప్పుడు ఇక్కడికి ఎక్కువ మంది వస్తారు మన దగ్గరికి, ఈ వాతావరణం అయితే బాగుంటుంది అని దీన్ని మేము ఎంచుకోవడం జరిగింది. ఇంకా పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లోనూ హోటల్స్లోనూ పెట్టచ్చు, కానీ ఇది మన ప్లేస్ అని ఇప్పుడు అందరూ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి 32 సంవత్సరాలు నేను వెళ్ళిపోయి, కానీ ఫన్ టైమ్స్ క్లబ్ గురించి ఎప్పుడు వింటానే ఉంటాను. ఏదో ఫంక్షన్ చేస్తూనే ఉంటారు. అమరావతి రైతులు ఇప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కానీ, ఇంకోటి ఎవరైనా కమ్మ కులస్తులకు ఏ పని జరిగినా ఇక్కడ విజయవాడలో ఇక్కడి నుంచి ముందుగా స్పందిస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ ఎంచుకున్నాం. ఇంకా ఇప్పుడు మన ముందు మాట్లాడే ఇతర పెద్దలు చాలా మంది మాట్లాడారు. వాళ్ళ సూచనలు కానీ సలహాలు కానీ మేము పరిగణలో తీసుకుంటాం. అలాగే ఒకేసారి మన మీద నమ్మకం కలగాలి అంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కమ్మ సంఘాలు మళ్ళీ యాక్టివ్ అయినాయి. ఆర్థికంగా మనం బలపడాలి. కాబట్టి ఆల్రెడీ పెద్దలు కృష్ణయ్య గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, అలాగే కర్నూలు రాష్ట్రంలో మా గ్రామ నివాసి విద్యాసాగర్ గారు కానీ, రాయుడు గారు, సామినేని కోటేశ్వరరావు గారు, ఇంకా ఇతర చాలా మంది పెద్దలు సమర్థవంతంగా వాళ్ళ సొంత నిధులతో ఏదో ఒకటి కార్యక్రమం కామన్ కిచెన్స్ హాస్టల్స్ చేస్తూనే ఉన్నారు. అలాగే ఆ కంటిన్యూషన్లోనే మేము కూడా ఒంగోలులో ఈ సభ్యత్వం డబ్బులు అయితే దేనికి మేము హెల్ప్ చేయలేము. మనం ఎవరు పెద్దలను అడిగినా రాజకీయ పార్టీలకు అయితే గబాలు తీసుకెళ్లి విరాళాలు ఒకళ్ళు తెలియకుండా వాళ్ళు ఇస్తున్నారు. కానీ మనం అడిగితే నమ్ముతారు లేదు, కులం అంటే ముందు కింద నుంచి పైకి చూస్తున్నారు. ఇలా కాదులే అని చెప్పేసి మేము చిన్నగా 30 మంది ఎవరైతే సభ్యులు ఉన్నామో తలకు 1000 రూపాయలు వేసుకుందాం, 30,000 దేనికో దానికి ఖర్చులకు వస్తాయని పెట్టుకున్నాం. 35,000 ఏ మూలకి చాలలేదని చెప్పి 100 మందికి టార్గెట్ పెట్టుకున్నాం. 100 మంది కూడా మేము చేస్తున్న కొద్దీ బయటకు వస్తున్నారు జనాలు. ఇంకా మాకు అది కావాలి, ఇది కావాలి, ఇంకా మాకు కూలి పనులకి వెళ్తున్నాం, మా పిల్లలు ఫీజు కట్టండి, హాల్ టికెట్లు ఆపేశారు. మన ఎగ్జామ్స్ టైంలో చాలా మంది హాల్ టికెట్లు ఆపేశారు. ఫస్ట్ హాల్ టికెట్స్ ఇప్పించాం, మన ఫీజులు కట్టి. కాలేజెస్ మేజర్గా ఎక్కువగా కమ్మకొలుస్తూనే ఉండే స్కూల్స్ కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళు కట్టలేరు, మేమే కడుతున్నాం. 20,000 కాడ 15,000. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.